శోభన్ బాబు గారు ఉన్నారు, మురళీమోహన్ గారు ఉన్నారు. అంత పెద్ద ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇది రియల్ ఎస్టేట్ని అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా పార్ట్ టైంగా చేసుకుంటూ ఈరోజు ఫుల్ టైంగా దిగి కోట్లు గణిస్తున్నారు. భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు మోసపోలేదండి. రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ప్రొఫెషన్ wherein you can earn crores of rupees ethically and legally. కోట్లు సంపాదించాలంటే గొప్పలను చూసి అంతా కూడా వీళ్ళు మోసం చేసి సంపాదించారు అనుకుంటారు జనరల్గా. స్క్వేర్ టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రహ్లాద్. నేను యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ బేసికలీ బై ప్రొఫెషన్. దిస్ ఈజ్ మై పర్సనల్ క్యాప్షన్, సీ ద అన్సీన్ టు గెట్ ద అన్బిలీవబుల్. రియల్ ఎస్టేట్ మొత్తము ఇది అర్థం చేసుకుంటే ఇంకా నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వుడ్ లవ్ టు గెట్ ఇన్ టు రియల్ ఎస్టేట్. మీరు లా ఆఫ్ యావరేజ్ తీసుకుంటే కనుక మహా అంటే ఒక పర్సంటేజ్లో చూసుకుంటే కనుక ఒక 1 to 5% మధ్యలో మేబీ మోసపోయి ఉండొచ్చు. అంటే భూమి కొన్నవాళ్ళు నాకు రిటర్న్స్ రాలేదు అని అనేవాళ్ళు ఒక 1 to 5%, కానీ 95% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే భూమిని నమ్ముకున్నారో వాళ్ళు లైఫ్లో చాలా పెద్ద ఎత్తున ఎదిగారు. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే కనుక శోభన్ బాబు గారు ఉన్నారు, మురళీమోహన్ గారు ఉన్నారు. అంత పెద్ద ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇది రియల్ ఎస్టేట్ని అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా పార్ట్ టైంగా చేసుకుంటూ ఈరోజు ఫుల్ టైంగా దిగి కోట్లు గణిస్తున్నారు. సో రియల్ ఎస్టేట్ ఎప్పటికీ కూడా లైవ్లీహుడ్ అనే కాదు, మనకు డ్రీమ్ ప్రాజెక్ట్ కిందకి కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఒక ఉద్యోగంలో ఏంటంటే కనుక మీరు 9 to 5, 9 to 6 జాబ్ చేస్తారు, కానీ అక్కడ మీకు వచ్చే శాలరీ ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఆ రియల్ ఎస్టేట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే అదే ఎఫర్ట్ కనుక మీరు వేస్తే కనుక మీ గ్రోత్ ఏదైతే ఉందో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కిందకి మీరు ముందరికి వెళ్ళొచ్చు. ప్లస్ మీ డ్రీమ్స్ ఏదైతే ఉందో నాకు తెలిసి అంటే జాబ్ చేస్తే జాబ్ మీనింగ్ ఆఫ్ జాబ్ ఈజ్ జస్ట్ ఓవర్ బ్రో. సో అది మనము రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి ఏంటంటే మీకు స్కై ఈజ్ ద లిమిట్ టు ఎర్న్ ద మనీ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ నాట్ లైక్ షార్ట్ టర్మ్ క్విక్ మనీ అన్నట్టు ఏం కాదు. ప్రాక్టికల్గా దీనిలో కూడా కష్టం ఉంటుంది. బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు లెర్న్ రియల్ ఎస్టేట్, ఐ వుడ్ సే 4 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి, I would say that as LSPR. L stands for leadership, S stands for strategy, P for performance and R for result. ఇది కనుక మీరు ఫోకస్డ్గా చేసుకుంటే కనుక ఈ 4 ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఇంకా మీకు తిరుగుండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు మంచి లీడర్ అనే వ్యక్తి దొరకాలి. మీరు స్టార్ట్ చేసినప్పుడు అది కొద్దిగా టైం పట్టొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ లీడర్ యూ హ్యావ్ టు బికమ్ ఎ ఫాలోవర్ ఫస్ట్. సో ఒక మంచి కంపెనీని మీరు ఐడెంటిఫై చేసుకొని మార్కెటింగ్కి కానీ దేనికైనా కానీ ఎథికల్గా మారల్స్ వాల్యూస్ పోగొట్టుకోకుండా ఎథికల్గా కనుక మనం చేస్తే కనుక మనకు మేబీ షార్ట్ టర్మ్ పెయిన్ ఉంటుంది కానీ లాంగ్ టర్మ్ గెయిన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎవరైతే న్యాయబద్ధంగా రియల్ ఎస్టేట్ చేశారో వాళ్ళ గ్రోత్ అనేది మేబీ కొద్దిగా ఇనీషియల్గా కొద్దిగా టైం తీసుకుంటుందేమో, కానీ పునాదులు ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. మనము రియల్ ఎస్టేట్ చేస్తున్నామంటే దాని గురించి మనం ఆలోచించాలి. సో మీరు కనుక రియల్ ఎస్టేట్ విషయంలో ఇంకా చెప్పాలంటే కనుక ఐ ఫాలో రాబర్ట్ కియోసాకి ప్రిన్సిపల్. ఏంటంటే ఆయన ఏమంటారంటే దెర్ ఆర్ 4 types ఆఫ్ క్వాడ్రెంట్స్: ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్. 90% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద క్వాడ్రెంట్ అంటారు, ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్లో ఉన్నారు. 10% ఆఫ్ ద పాపులేషన్ ఏదైతే ఉందో రైట్ సైడ్ ఆఫ్ ద క్వాడ్రెంట్, అది బిజినెస్ ఇన్వెస్టర్స్ కిందకి ఉన్నారనమాట. సో 90% ప్రజల దగ్గర కేవలం 10% డబ్బు ఉంది, 10% ప్రజల దగ్గర 90% డబ్బు ఉంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఎటు సైడ్ ఉండాలనుకుంటున్నారు అనేది ఆ చాయిస్ మీకుంది. భగవంతుడు మీకు ఆప్షన్స్ ఇచ్చాడు. జనరల్గా మనిషి మనస్తత్వం ఏంటంటే డబ్బు సంపాదించాలంటే, కోట్లు సంపాదించాలంటే గొప్పలను చూసి అంతా కూడా వీళ్ళు మోసం చేసి సంపాదించారు అనుకుంటారు జనరల్గా. అదొక్కప్పుడు మాట. కానీ నేను బల్లగుద్ది చెప్పగలను ఏంటంటే రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ప్రొఫెషన్ వేర్ ఇన్ యూ కెన్
ఎర్న్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎథికలీ అండ్ లీగలీ. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అది మీరు అర్థం చేసుకోవాల్సింది. సో నేను ఏదైతే మాది రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం చదివిన తర్వాత నాకు రియలైజేషన్ ఏంటంటే, నేను ఒక 1997 నుంచి నేను రియల్ ఎస్టేట్ చేయాలనే లోపల ఏదో తపన ఉండింది కాబట్టి నేను రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యాను. బేసికలీ నేను రైట్ సైడ్ ఆఫ్ ద క్వాడ్రెంట్లో ఉంటే బాగుంటుందన్న ఒక ఉద్దేశంలో ఉండి నేను ఆ దిశలో నేను పయనిస్తున్నాను. అఫ్ కోర్స్ ఎస్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ మీ టు గ్రో, బట్ ఐఎమ్ ష్యూర్ ఖచ్చితంగా ఏదైతే లగ్జరీ కావాలి, లైఫ్ స్టైల్ కావాలి అంటే కనుక రియల్ ఎస్టేట్ ఇస్ ద బెస్ట్ ప్రొఫెషన్. దీనికి తిరుగులేదు. ఏంటంటే అదైతే మళ్ళీ చెప్తున్నాను, ఫాలో ఎల్ఎస్పిఆర్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, లీడర్షిప్, స్ట్రాటజీ, పర్ఫార్మెన్స్ విచ్ విల్ ఈల్డ్ రిజల్ట్. అది రియల్ ఎస్టేట్ విషయంలో చెప్పాలంటే కనుక ఈ కొన్ని పాయింట్స్ అన్నమాట.